గారితో దిలీప్ కుమార్ లైవ్లో ఉన్నారు, మనకు అందుబాటులోకి వచ్చారు. దిలీప్ గారితో ఒకసారి మాట్లాడదాం. దిలీప్ గారి కవిత వ్యాఖ్యలు ఎలా చూస్తారో ఒక 2-3 వ్యాఖ్యలు మీకు స్ట్రైట్గా వినిపిస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్కి అవినీతి అసలు ఆలోచనే ఉండదు, ఆ అవినీతి మొత్తం చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, వాళ్ళిద్దరే అవినీతి చేసి కేసీఆర్ మీద బురద జల్లుతున్నారు. కేసీఆర్పై సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? వాళ్ళిద్దరు వెనుక రేవంత్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడు హరీష్ రావుని, సంతోష్ రావుని అనే చర్చ. ఇప్పటి వరకు కవిత వెనుక రేవంత్ ఉన్నారనే చర్చ ఉండేది, ఇప్పుడు ఆమె చర్చను డైవర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ కవిత వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో వ్యవహారం? నమస్తే అందరికి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ. ఇంకొకటి మీ గురించి కొంచెం ప్రేక్షకులకు చెప్పాలి. దిలీప్ కుమార్ గారు అత్యంత సన్నిహితులు గతంలో కేసీఆర్కి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీగా కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు, ఎమ్మెల్సీ, ఇప్పుడు టీఆర్ఎల్డీ అధ్యక్షులు. టీఆర్ఎల్డీ కూడా గతంలో బీఆర్ఎస్కి మద్దతుగా ఉన్న పార్టీ. అజిత్ సింగ్ గారు గతంలో చాలా మద్దతు ఇచ్చారు. అన్నీ తెలిసిన వ్యక్తి, ఇద్దరు కూడా అన్నీ తెలిసిన వ్యక్తులే. అద్దంకి దయాకర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ దిలీప్ కుమార్ గారికి తెలుసు, ఎందుకంటే కేసీఆర్ వెంటే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి దిలీప్ గారు. ఒకటి, కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ అనేవారు యూనియన్ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఉద్యమం పీక్గా, అప్పటి వరకు కూడా ఉద్యమం ఉండేది కదా, 50% ఉద్యమం పీక్లో ఉండింది. అది ఆ టైంలో వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరు 2007 నుంచి యాక్టివ్గా పార్టీలో వచ్చారు. 14లో మనకు తెలంగాణ వచ్చింది. 2007లో వచ్చారు. అప్పుడు అమెరికాలో రిసెషన్ రావటం, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవటం, వీళ్ళిద్దరు కూడా వదిలేసి రావడం, అల్లుడు అనిల్ కూడా వదిలేసి రావడం జరిగింది. కాబట్టి ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో హరీష్ అప్పుడు కీ రోల్ ఉంటుండే తెలంగాణ ఉద్యమంలో. ఇక్కడ మేమందరం ఢిల్లీలో ఉండేవాడు. కాబట్టి ఆ టైంలో ఏమేం జరిగినా ఏం జరగలేదనే విషయంలో కవితకు పెద్ద అవగాహన అప్పుడు లేదు. కాబట్టి ఆయన, మా నాన్నకి ఏం తెలియదు, ఆయన బూడా శంకరుడు, ఆయన చాలా హిమాలయం అంతా ఉన్నత శిఖరం అని మాట్లాడారు. దానిలో నేను తప్పు పట్టాను. ఎందుకు పట్టానంటే ఏ కూతురైనా తండ్రిని అలానే చూస్తుంది, అందులో అనుమానం లేదు. అదే నేను కాదనట్లు, ఎవరికి అయినా కూతురైనా కూతురికి తండ్రి మీద అనుమానం, ఈ ఫ్యామిలీ సందర్భంలో ఒకళ్ళ మీద ఉండడంలో తప్పలేదు. కానీ అప్పుడున్నటువంటి ఉద్యమం దాన్ని ఎట్లా నడిచింది ఆమె చెప్పింది కదా. ఆయనకి అంతకుముందు నా పెళ్ళప్పుడు డబ్బులు కూడా ఎత్తుకునేవాడు, అసలు డబ్బులు లేవంటే, మరి అట్లా డబ్బులు లేని సందర్భంలో ఉద్యమం నడపాలంటే డెఫినెట్లీ అప్పుడు డబ్బులు అవసరం పరిస్థితి ఉంది కదా. కాబట్టి కేసీఆర్ అనేవాడు శుద్ధపూస అని ఆమె అనుకుంటే, గతంలో తనంత ముందు పరిచయం ఉన్న తండ్రి మీద ఉన్నటువంటి ఏదో అనురాగం అనండి, ఆప్యాయత్వం అనండి, ఆ మాట అంటే అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమ క్రమంలో కేసీఆర్ తనకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నదాన్ని ఆయన వినియోగించుకోండి చాలా సందర్భాల్లో. అది దానికి ఏం ఖర్చు పెట్టాడు, ఉద్యమానికి పెట్టాడా, ఎవరికి పెట్టాడా అని వేరే విషయం. అంతప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మీకు తెలుసు కదా కళ్యాణ్, మీరు అప్పుడు కూడా జర్నలిజంలో ఉన్నారు కదా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల అభియోగాలు వచ్చాయి. ఇదే సహారా దాంట్లో కూడా వచ్చినట్టుంది కదా. నేను పనిచేసిన సందర్భంలో సహారా గానీ, ఈపీఎఫ్ లో గానీ ఆరోపణలు రావడం అనేది తప్పేం కాదు. అది రుజువు అయినప్పుడు, శిక్ష పడ్డప్పుడు అది వేరు. అప్పుడు ఉద్యమం నడపడం కూడా సాధ్యపడదు. ఇవన్నీ ఏం చేయకుండా ఊరికేనే ఉద్యమం నడవాలి అంటే, మీరు నేను అందరం ₹1 కూడా ఇవ్వకుండా ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతామంటే కేసీఆర్ నడపలేడు. కాబట్టి కొన్ని చేసి ఉండొచ్చు. అది ఉద్యమం కోసం చేశాడా, దేనికోసం చేశాడు, వ్యక్తుల కోసం చేశాడు, అది పక్క పెట్టాడు. నేను చెప్తున్నా అంటే జనరలైజ్ చేసి ఆమె అయితే క్యారెక్టర్ పెట్టి మా నాన్నకి అసలు ఏమీ తెలియదు మొత్తం ఈయన అనడం తప్పు అనేది ఒకటి. చాలా సందర్భాల్లో హరీష్ అనేవాడు అట్లాంటి పనులు ఏం చేసినా ఉద్యమ కాలంలో కానీ, ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేదా తర్వాత కాలంలో నాకు సంబంధాలు లేవనుకోండి, అవన్నీ కూడా 50% అయితే వాళ్ళ నాలెడ్జ్ లో ఉండే చేశాడు. మీరు ఆల నరేంద్ర గారి ప్రస్తావన చేశారు, ఇంతకుముందు విన్నా. ఆల నరేంద్ర కూడా మీ జ్ఞాపకం ఉంటే అది ఒకటి ప్లే చేయండి, మీకు తెలుస్తుంది. వీళ్ళు ఉద్యమ ముసుగు లోపల రకరకాల వసూళ్లకు, బెదిరింపులకు, బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. మాకున్న పదవులు పలానా వాళ్ళకి అమ్మారు, వీళ్ళకి అమ్మారు అనే విషయాన్ని ఆల నరేంద్ర ప్రెస్ మీట్ లో చెప్పాడు తనను తీసేసిన సందర్భంలో. కాబట్టి ఇవి ఎలిగేషన్స్ అనేది కొత్త కాదు. కానీ ఎప్పుడైతే స్ట్రైట్ అవే మీకు అధికారం వచ్చిందో, మీరే మొత్తం రాష్ట్రానికి బాధ్యత మీకు అప్పచెప్పారో ప్రజలు, అప్పుడు అవినీతి అనేది ఇంకా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో దానికి హరీష్ అనేవాడు ₹100 అవినీతి చేస్తే వాళ్ళ మావయ్యకు 50% ఇంతకుముందు చెప్పినట్టు తెలిసి ఉంటే మిగిలిన 50% ఆయన చెప్పి ఉండకపోవచ్చు. సంతోష్ రావు అనేవాడు ₹100 అవినీతి ఆయనకు 50% చెప్తే మిగిలిన 50% చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే అది సంతోష్ మీద ఉద్యమకాలంలో కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసనల్లోనే జరుగుతాయి తప్ప ఆయనకి ఏమీ తెరవకుండా వీళ్ళంతా వీళ్ళే చేశారని తప్పు. డెఫినెట్లీ పక్కకున్న వాళ్ళు
ఆ అవకాశాలు ఏంటి, అంటే దిలీప్ గారు నేను అంటుంది ఏంటంటే పక్కకున్న వాళ్ళు ఖచ్చితంగా కరప్ట్ చేస్తారు, తప్పులు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి, కానీ దానికి బాధ్యుడు అల్టిమేట్ గా ఆ నాయకుడే అవుతాడు కదా. నేను కాదంటలే కదా, నేను అదే చెప్తున్నా. కవిత గారు ఎందుకు ఆ నాయకుడిని వెనకేసుకొస్తూ వీళ్ళే తప్పులు చేశారు అని సంతోష్ హరీష్ ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ కి కవితకు మధ్య గ్యాప్ రావడానికి వాళ్ళే కారణమని ఏమన్నా బాధపడుతున్నారా? లేదంటే వాళ్ళిద్దరి వెనుక రేవంత్ ఉండే అవకాశం ఉందా, కవిత వెనుక రేవంత్ ఉండే అవకాశం ఉందా? నేను అదే చెప్తున్నా, తండ్రిని ఆమె ఎంత వెనక వేసుకొచ్చినా ఆయనకు తెలియకుండా ఈ టైప్ ఆఫ్ అవినీతి అప్పుడు కానీ ఇప్పుడు సీఎంగా ఉన్న 10 ఏళ్ళలో జరగడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఆయనకు చెప్పకుండా విచ్చలవిడిగా అవినీతి చేసి డబ్బులు వెనక వేసి ఉండొచ్చు. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ లోపల కూడా ఒక ప్రస్తావన వచ్చింది. హరీష్ అనేవాడు ఎలక్షన్ టైం లోపల తనకు అనుకూలమైన వాళ్ళకి కొందరికి ఒక్కొక్కరికి 5 కోట్లు 2 కోట్లు ఇచ్చాడని, ఆ యాక్టివిటీ కేసీఆర్కి నచ్చలేదనేది మనం విన్నాం. ఆ కారణాల చేత మరే కారణాల చేతనో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టడం అనేది మనందరికీ తెలిసిన సంగతి అది. సో అతన్ని తర్వాత రకరకాల ఒత్తిళ్ల వల్ల తట్టుకోలేక మళ్ళీ ఒకసారి మంత్రిగా తీసుకున్నాడు. కాబట్టి కేసీఆర్ కన్సర్న్లోనే ఇదంతా జరిగింది తప్ప వాళ్ళకి నాలెడ్జ్లో లేకుండా వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా చేశారనేది నేను ఒప్పుకోను. నెంబర్ 1. ఎందుకు ఆమె ట్రై చేస్తుంది వెనకేసుకున్నా, వీళ్ళిద్దరి మీద ఎందుకు టార్గెట్ చేస్తుందంటే మీరు అన్నట్టుగా ఆమెకి ఇప్పుడు తను కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఒకళ్ళిద్దరినే తన దగ్గర పెట్టుకొని మిగిలిన వాళ్ళ దగ్గర రానియలేదనుకోండి, అందులో కవిత కూడా ఉందనుకోండి, సహజంగా ఆమెకు ఆ కోపం ఉంటుంది. ఎందుకంటే మనందరం చూసాం కేసీఆర్ ఒక కోటరీని ఏర్పరచుకున్నాడు. ఆ కోటరీ దాటి మిగిలిన వాళ్ళు ఎవరిని కలిసేవాడు కాదు. సో అందులో కలవకుండా ఉన్న వ్యక్తుల్లో కవిత కూడా ఉందని మనకి ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఈ మొత్తం కూడా వీళ్ళే కారణం, నేను డాడీకి దూరం కావడానికి అనేటువంటి ఆలోచన ఉందేమో నాకు తెలియదు. కానీ ఇదంతా కూడా కలిసి చేసినటువంటి దోపిడీ వీళ్ళు, తెలంగాణ సమాజాన్ని అందరు కలిసి. కాకపోతే వాటర్ల విషయాల లోపల కేసీఆర్కి 30% తెలియవచ్చు, 70% వీళ్ళు పంచుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అవినీతి జరగలేదని అన్నదా తప్పే, కేసీఆర్కి అసలు తెలియదని అన్న తప్పే. అది నాకున్న పర్సనల్ నాలెడ్జ్తో చెప్తున్నాను ఆయన. ఎందుకంటే ఆయన కొంత ఆయన చెప్పకుండా కూడా వసూలు చేస్తారు ఉద్యమ నాయకులు కానీ ఉన్నవాళ్ళు కానీ, అంతకుముందు రకరకాల పదవులు ఆయన ద్వారా అనుభవించిన వాళ్ళు కానీ, ఆ తర్వాత కాలంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కానీ అంతా కేసీఆర్ నాలెడ్జ్లో ఉండి చేయరు. కానీ ఆయన కొంత మీరు అన్నట్టు ఆయనే బాధ్యుడు. ఎంత జరగడానికి ఎవరు బాధ్యులు అల్టిమేట్గా? ఎంతసేపు తెలుసుకోవడం అసలు ఎవడేం చేస్తున్నాడో. సో వాడిని తీసేసి మంచోడిని పెట్టుకోవచ్చు కదా. కాబట్టి కేసీఆర్ టోటల్ గా ఈ జరిగినటువంటి తప్పులకు తన బాధ్యత వహించాల్సిందే తప్ప దానికి హరీష్ బాధ్యుడు, లేకపోతే సంతోష్ బాధ్యుడు, ఇంకెవరు బలారుడు బాధ్యుడు అని మనం ఈ రోజు అనలైజ్ చేసే ప్రయత్నం ఆమె చేసి, మా నాన్న చాలా శుద్ధపూస, ఆయన చాలా మంచివాడు, హిమాలయం అంత గొప్పవాడు అని అంటే ఆయన గొప్పవాడే. తెలంగాణ ఉద్యమం ఆయన లేకపోతే, తెలంగాణ ఆయన కంట్రిబ్యూషన్ లేకపోతే వచ్చేది కాదని మనందరికీ తెలుసు. మీరు నేను ఏం చేసినా కూడా అల్టిమేట్ గా కేసీఆర్ కంట్రిబ్యూషన్ ఉండడం వల్లే తెలంగాణ వచ్చింది, మనం అందరూ ఒప్పుకుంటాం. కానీ ఆ సందర్భం లోపల ఆ ప్రక్రియ లోపల రకరకాల అవినీతి పనులు లేకపోతే తప్పులు జరిగాయి. ఆ తప్పులను వాళ్ళు అనలైజ్ చేయడం కానీ, సరి చేసుకునే ప్రయత్నం కానీ, దాన్ని తప్పు చేసిన వాళ్ళను పక్కకు పెట్టే ప్రయత్నం కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ చేయలే. అది చేయకపోవడం వల్ల కొన్ని విపరీత పరిస్థితులు ఏర్పడాయి. అందులో ఒక పరిస్థితి కాళేశ్వరం ఒకటి. దిలీప్ గారు ఇక్కడ ఒక పాయింట్, అంటే హరీష్ రావు సంతోష్ది ఎంత బాధ్యత ఉంది, ఎంత తప్పు ఉంది అనేది పక్కన పెడితే, కవిత లిక్కర్ కేసు విషయంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆమె లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడమే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది, ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం, ఇలాంటి చర్చలు వచ్చాయి. ఆమె ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేయడం పైన కూడా విమర్శలు వచ్చాయి. అసలు ఈ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి, అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ వైపు కానీ కేసీఆర్ వైపు కానీ ఒక వేలెత్తి చూపించడానికి కూడా కొంత తెలంగాణ సమాజం కానీ జనం కానీ భయపడ్డ పరిస్థితికి ఇప్పుడు సొంత పార్టీలో నాయకులే, అంటే కవిత లాంటి వాళ్ళు లేకుంటే మిగిలిన నాయకులు కూడా అసలు ఏం తేల్చుకోలేని పరిస్థితి, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు కవిత వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ కావాలో బీఆర్ఎస్ నేతలకు తెలియదు, ఎవరు మన ఫోన్ లైన్లో కూడా అందుబాటులోకి రావట్లేదు వాళ్ళు. ఈ పరిస్థితి కారణం ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఓడితే ఓడిపోతాం, ఏముంది తొక్కల ఎన్నికలు, కేసీఆర్ దాకా వచ్చాక అనే కామెంట్ కవిత చేశారు. ఎలా చూడాలి? అంటే బీఆర్ఎస్ ఒక సీరియస్ పార్టీగా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఇట్లీ విభజనల తర్వాత వ్యాక్యూమ్ వచ్చి కూడా కాస్తో కూస్తో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అనే విషయం మనకు తెలుసు. హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది, రకరకాల కారణాల వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల, వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోవడం, ప్రజలకు అందించలేకపోవడం వల్ల ఒక వ్యాక్యూమ్ ఏర్పడేది, కాంగ్రెస్ మీద నెగటివ్ ఏర్పడేది. దాన్ని తిరిగి అందిపుచ్చుకునే అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ ఈ రోజు లేవలేకపోవడానికి కవిత లాంటి ఈ విభజన కూడా కారణమే, ఆమె కామెంట్స్ కూడా కారణమే. ఆమె దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ లేచే క్రమాన్ని ఆమె దెబ్బ కొట్టిన మాట వాస్తవం. ఆయన మొదటి నుంచి కూడా ఆమె లేదు, ఉద్యమంలో కూడా సీరియస్ గా లేదు, మధ్యలో 7 years మాత్రమే ఉందని అందరికీ తెలుసు. దానికి దారి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు
సక్సెస్ హెస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నారు ఇంగ్లీష్ లో. అంటే ఫెయిల్యూర్ వచ్చే వరకు ఆర్ఫన్, అది ఎవడు కూడా నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అంటారు. కాబట్టి ఎందుకు బీఆర్ఎస్ విఫలమైందనే విషయాన్ని అనలైజ్ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆ తప్పులను ఒప్పుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అది కేసీఆర్ అహంకారం కారణమా, లేదా ఆశ్రిత పక్షపాతం కారణమా, మీరు అన్నట్టుగా మితిమీరినటువంటి అవినీతి కారణమా, ఇవన్నీ కూడా కారణాలే. కాళేశ్వరం కుంగిపోవడం కానీ, కవిత మీద ఏర్పడేటువంటి ఆ మచ్చ కానీ, అక్కడ లిక్కర్ స్కామ్ కానీ, ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు 100 కారణాలుగా కేసీఆర్ దిగిపోవడానికి 100 కారణాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ దీన్ని ఎవరు కూడా ప్రాపర్గా అనలైజ్ చేసి ఇక్కడ తప్పు చేసాం, ఇక్కడ సరి చేసుకుందాం, ఇగో పలానా వాడిని అనవసరంగా పక్కకు పెట్టాం, వాడి దగ్గర తీసుకుందాం, ఇగో ఇతనికి మనం అధికంగా ప్రాధాన్యత ఇచ్చాం, వీడిని పక్కకు పెడదాం అనేటువంటి ఆలోచన చేసినట్టుగా కనపడట్లేదు. ఏ పార్టీకైనా కూడా ఆ టైప్ ఆఫ్ విశ్లేషణ కానీ, ఆ విధమైన చర్యలు కానీ చేయకపోతే వాళ్ళు తిరిగి నెక్స్ట్ లేవడానికి అవకాశం ఉండదు. ఈరోజు ఆ పార్టీకి కాంగ్రెస్ వైఫల్యాలు కూడా కాస్త కూసో అవకాశం ఏర్పడింది లేవడానికి. కానీ ఆ పరిస్థితులు వాళ్ళు లేరు. మీరు అన్నట్టుగా ఆ పార్టీలో ఎవరు కూడా ఇది ఎందుకు జరిగిందో అనలైజ్ చేయడానికి వాళ్ళకి శక్తి లేదు, నిజానికి ఆ నాలెడ్జ్ లేదు. ఇంకోటి వాళ్ళకు ఆ అథారిటీ కూడా లేదు. తిరిగి అది కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే చేయాలనేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉంది. అది ఎందుకంటే ఈ ముగ్గురికో నరికో సంబంధించినటువంటి పార్టీగానే ఉండిపోయింది, కానీ ఒక ఉద్యమ పార్టీగా లేదు. అదింక దాగర్ గారు ఆ విషయాన్ని అంగీకరిస్తాడు. అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం అది ఉద్యమ పార్టీ. మాట్లాడదాం. దిలీప్ గారు, కవిత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారంటే పార్టీ పోతుందనే అనుమానం ఏమైనా వచ్చిందా, లేకుంటే హరీష్ రావుని టార్గెట్ చేశారు, హరీష్ రావు పార్టీని దెబ్బతీస్తున్నారా అని ఉద్దేశమా, లేదంటే కవిత వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని ఒక పెద్ద చర్చ. రజతోత్సవ సభతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఊపు వచ్చింది, ఆ తెల్లారే కవిత రాసిన లేఖ లీక్ అయింది, బీజేపీలో విలీనం అనే ఒక చర్చ మొదలు కవిత వల్లే, అంటే కవిత చేస్తే దానివల్ల దానికి బలం వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, అసలు బీఆర్ఎస్ ఉంటుందా పోతుందా, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకటి, కవిత యాక్చువల్లీ టీఆర్ఎస్ ఫామ్ అయినప్పుడు లేదు. ఆ పార్టీ ప్రారంభానికి ఉన్నటువంటి నేపథ్యం వేరు. తెలంగాణ ఉద్యమం, దాని ఆకాంక్ష, గతంలో 69లో ఒక ఉవ్వెత్తున లేచి 369 మెంబర్స్ చనిపోవడం, అది రాకపోవడం. సో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోపల కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ లో కేసీఆర్ దగ్గరికి రకరకాల మేధావులు, అది జయశంకర్ కావచ్చు, బియ్యాల జనార్దన్ రావు కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, ఎంతో మంది తెలంగాణ మేధావులు, పాశం యాదగిరి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన రకరకాల కావచ్చు. కానీ ఆ టైంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి అప్రోచ్ ప్రకాష్ కూడా ఉన్నాడు అప్పుడు. ప్రకాష్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా విజయరామారావు వరంగల్, డాక్టర్ విజయరామారావు అన్నారు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, మందాడి సత్యనారాయణ రెడ్డి, చాలా మంది చాలా ప్రముఖులు. అంటే అప్పటికి ఆయన రాలేదు, నరేంద్ర గారు తర్వాత చేరారు. కానీ మందాడి సత్యనారాయణ రెడ్డి వేరే పెట్టుకున్నాడు ఆయన, నరేంద్ర గారు పెట్టుకున్న తర్వాత ఆయన ఆ పార్టీని ఇందులో దాన్ని మెర్జ్ చేశాడు. తెలంగాణ సాధన సమితి ఉండే, అది మెర్జ్ అయింది తర్వాత. అవన్నీ కూడా చేసి ఒక హిస్టారిక్ నేపథ్యం లోపల ఏర్పడినటువంటి పార్టీ అది. అవును, జస్ట్ లైక్ దట్ వేరే పొలిటికల్ పార్టీలా రిజిస్టర్ చేసుకొని ఎలక్షన్స్ కాంటెస్ట్ చేసి వచ్చినటువంటి పార్టీ కాదు. దానికి ఒక హిస్టారిక్ నేపథ్యం ఉంది. కాబట్టి ఈరోజు ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి హక్కు ఆ అమ్మాయికి ఉందని అయితే అనుకోను, రైట్ ఆమెకి లేదు. కానీ ఆ పార్టీ అంటే కాలక్రమంలో డైరెక్షన్. ఇంకొకటి దిలీప్ గారు, ఆ పార్టీ అనేది కేసీఆర్ ఒక్కడి సొత్తు కూడా కాదు. ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యి చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కేసీఆర్ పై విచారణకు ఆదేశిస్తే పార్టీ పోతే ఎంత ఉంటే ఎంత అనడం కూడా తప్పు పడుతున్నారు, చాలా మంది తప్పు పడుతున్నారు దాన్ని. ఆ పార్టీకి నాకు ఇప్పుడు లేకపోయినా ఆ మాట అన్నా, అది ఆమెకు ఆ హక్కు లేదు అని. ఎందుకంటే దాని హిస్టారిక్ నేపథ్యం వేరు, ఏర్పడ్డ సందర్భం వేరు. ఇంతకుముందు అద్దంకి దయాకర్ కూడా అన్నట్టుగా ఆయన కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ ఏర్పడ్డది అని దయాకర్ నేనన్నా తప్పే. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో అన్నారు అదే మాట. కేసీఆర్ కంట్రిబ్యూషన్ ఎవరైనా తగ్గించలేము అన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి అసలు ఉద్యమంతో సంబంధం లేదు, వేరే విషయం. కానీ బట్ అది వదిలిపెట్టాడు. అప్పుడు ఉన్నటువంటి అవసరాలు కానీ ఆయన అందులో లేడు, అది సమైక్యవాద పార్టీలో ఉన్నాడు, ఆయనకు అవకాశం లేకపోయింది, ఎవరి మనం తప్పట్లేదు. బట్ ఉన్నటువంటి కాంటెస్ట్ లోపల ఒక సందర్భంలో జేఏసీ ఏర్పడిన తర్వాత కానీ ఒక ఊపు రాలేదు. ఆ జేఏసీ ఎంచుకున్న ఉద్యమ రూపాల లోపల బీఆర్ఎస్ కూడా పాల్గొనలేదు. మనం చూసాం టీఆర్ఎస్ పాల్గొనలేదు. అది అసెంబ్లీ ముట్టడి కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, అదే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటాయి అనుకున్న కొన్ని అంశాల్లో దూరం ఉంది బీఆర్ఎస్. అవును, వాళ్ళు దూరం ఉన్నారు, దూరం అఫీషియల్ గా ప్రకటించారు ఇందులో మేము పాల్గొనట్లేదని. మళ్ళీ తర్వాత అవి సక్సెస్ అయినాక అందులో వాళ్ళు కూడా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి, అందులో చేరాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. కాబట్టి ఒక హిస్టారిక్ నేపథ్యం ఉంది, వేరే పొలిటికల్ పార్టీలా కాదు అది. ఆ పార్టీకి నేను ఎంతకాలం కింద వెళ్ళిపోయినా కూడా ఆ మాట అంటాను నేను. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ దయాకర్కు ఉంది, నాకుంది. నేను చెప్తున్నా అసలు అంటే అందరికీ తెలంగాణ అనుకున్న ప్రతి వాళ్ళకి కూడా
ఏదో రకంగా ఏదో ఒక రూపంలో జేఏసీతో కానీ బీఆర్ఎస్తో కానీ ఒక అనుబంధం ఏర్పడ్డ సందర్భం చూసాం మనం. ఎవడైనా సరే సాగరహారం అప్పుడు మిలియన్ మార్చ్ అప్పుడు ర్యాంక్ బండ్ లేకపోతే మనం చేరుకోకపోతే మన తెలంగాణ పుట్టి వృధా అనుకునేటువంటి సందర్భం జ్ఞాపకం ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం వచ్చి దాని ద్వారా అందులో వన్ ఆఫ్ ది పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ కీలక భూమిక పోషించింది. కాబట్టి ఈరోజు అది ఉంటే ఎంత పోతే అంటే మీకు కానీ మాకు కూడా అరే ఇదేంటి అనేటువంటి సందర్భం. దానికి ఆ అమ్మాయికి ఆ హక్కు ఉందని అనుకోను. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అధికారం వచ్చిన తర్వాత ఇంతకుముందు అద్దంకి దయాకర్ అన్నట్టు వాళ్ళు దాన్ని ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించుంటే ఆశ్రిత పక్షపాతం లేకుండా కొందరు వ్యక్తులకి అధికారం అప్పచెప్పి కొందరు యథేచ్ఛగా కుటుంబ సభ్యులే లూటీ అన్నది చేయకుండా ఉండుంటే నిజానికి మనం ఎవరైనా కూడా ఈ రోజు కూర్చొని మీరు నేను చర్చ పెట్టేవాళ్ళం కాదు. కానీ ఆ పొరపాట్లు చేస్తారు. డైరెక్షన్ అనేది కోల్పోయింది ఆ పార్టీ. కాబట్టి ఎప్పటి నుంచో ఆ పార్టీ డైరెక్షన్ కోల్పోయిన కొద్దీ ప్రజల లోపల ఆదరణ క్రమక్రమంగా మసకబారుతూ వచ్చింది. ఈ రోజు అది పీక్ వచ్చింది. కాబట్టి అప్పుడు జరిగినటువంటి తప్పులేంటి వాళ్ళే అనలైజ్ చేసుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి ఎంక్వైరీలు చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి నిర్ధారించడం కాదు. ఆ పార్టీ ఇంటర్నల్గా ఈ పార్టీకి ఎప్పుడో ఏ తప్పులు చేసాం, ఎక్కడ కరప్షన్ జరిగింది, దీనికి కారణం ఎవరు అనలైజ్ చేసుకొని లేదు రేపు పొద్దున మేము చేయమని ఉంటే ఆ పద్ధతి వేరుగా ఉండేది. కానీ ఒక పక్క తప్పులు చేసి లక్షలాది కోట్ల అవినీతి జరిగి కళ్ళెదురుగా కాళేశ్వరం కూలి ఇవన్నీ జరిగిన తర్వాత ఎంక్వైరీస్ రాకుండా ఉండాలంటే లేదా దీనికి ఎవరు బాధ్యులు గారు, ఒక హరీషే బాధ్యుడు లేదా మరొక సంతోష్ రావు బాధ్యుడు, కేటీఆర్ బాధ్యుడు అని కూడా అనలేం కదా. ఎందుకంటే కేసీఆర్ బాధ్యత అక్కడ ఉంది ఈ పార్టీలో. కాబట్టి ఏ ఎంక్వైరీ అయినా కూడా వాటాల సంగతి, షేర్ల అవినీతి వాటాల సంగతి వేరు. కానీ అల్టిమేట్ గా లీడర్ ఎవరైనా అయిపోయి ఆ డైరెక్షన్ పోతుంది, ఎంక్వైరీ పోతుంది తప్ప అతన్ని మీరు పక్కకు తీసి వేరే వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు. రైట్. ఫైనల్ గా ఒక మాట, కవిత చేసిన ఇంకొక ఆరోపణకు సంబంధించి కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి చేశారు, వాళ్ళు కేసీఆర్ పైయే కుట్రలు చేస్తున్నారు, దాని వెనుక రేవంత్ ఉన్నాడు. ఇందులో వాస్తవం ఉందా, లేదంటే కవితతో ఇలా మాట్లాడించడం వెనుక రేవంత్ ఉన్నాడు అనే దాన్ని మీరు సమర్థిస్తారా? మీకు ఎందులో కొంత జస్టిఫికేషన్ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? నేనైతే నిజానికి ఎప్పటి నుంచో విన్నా, ఈ పాలిటిక్స్ కంటే ముందు కూడా కవితకు రేవంత్ కి బిజినెస్ సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని. మరి నాకు తెలియదు ఆ రోల్ ఎంతవరకు ఉంది అతనికి అనేది నాకు నిజంగా తెలియదు. బట్ ఒకటి వాతావరణాన్ని, ఆరోపణలని, సీన్ సిచ్యువేషన్లు చూస్తే హరీష్ రావు వెనుక రేవంత్ ఉండే అవకాశం కనిపిస్తుందా, కవిత వెనుక ఉండే అవకాశం ఉందా? కళ్యాణ్ ఒక మాట చెప్తున్నా, ఒకసారి అధికారంలో మీరుండి సీఎం సీట్ లో ఉన్నాక మీకు అపారమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, వేరే ప్రైవేట్ గా కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకొని మీ సీటు మీరు కాపాడుకునే క్రమంలో విపక్షాలను మీరు విడగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎవరి వెనుక ఉండి చేస్తున్నారు అనేది నా పాయింట్. నేననేది ఆ కారణం చేత రేవంత్ కూడా ఇట్లాంటిదైనా వాసన వచ్చినా లేదా కనపడ్డా వినపడ్డా దాన్ని మరికొంచెం అగ్నిలో ఆజ్యం లాగా దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే తన సేఫ్టీ కొరకు అంటున్నాడు. అదే ఎవరు వెనుకుండి చేసే అవకాశం ఉంది? హరీష్ రావు వెనుకుండా, కవిత వెనుకుండా? హరీష్ అండ్ కవిత ఇద్దరు వెనుక ఆయన ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇద్దరు వెనుక ఉన్నారా, ఇద్దరు వెనుక లేరా? ఇద్దరు వెనుక ఉన్నాడని అనుకుంటున్నాను. ఇద్దరు వెనుక, ఒక్కరు కాదు. ఓకే.